నన్ను ఆహ్వానించినటువంటి అన్న రాజేంద్ర గారికి మరియు సురేష్ గారికి ప్రత్యేకంగా నేను ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, మరి దళిత బహుజన ఫ్రంట్ అంటే ఒక మామూలు సంఘం కాదు. మన హక్కుల కోసం, స్వాభిమానం కోసం, సామాజిక న్యాయం కోసం, రాజకీయ న్యాయం కోసం, ఆర్థిక సమానత్వం కోసం, మరి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూలన మన గ్రామం కావచ్చు, మండలం కావచ్చు, జిల్లా, రాష్ట్ర, దేశ లెవెల్ల ఎక్కడ అణగారిన వర్గాలపై హత్యలు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, ఇతరత్ర ల్యాండ్ విషయాలలో మర్డర్లు కావచ్చు, ప్రతి ఒక్క సంఘటన ఎక్కడ సంఘటన జరిగినా కూడా మరి ఈ యొక్క DBF సంస్థ అనేది మరి స్పందించే దగ్గర ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, నేను MRPS స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తా ఉన్నాను. అదే క్రమంలో ప్రతి సమస్య మీద నేను మీకు తెలియకపోవచ్చు, కానీ ఏ సమస్య వచ్చినా రాజేంద్ర అన్న, సురేష్, ప్రసాద్ అన్న మేమంతా కూడా ఫోన్లో మాట్లాడుకొని మరి ఎప్పటికప్పుడు ఆ సమస్యల పట్ల వాకప్ చేస్తూ ఒకరికొకరం సలహాలు, సూచనలు ఇచ్చుకుంటూ మేమేమన్నా వీలైతే వచ్చే అవకాశం ఉన్న కాడ మేము పాల్గొంటా ఉన్నాం. లేని పరిస్థితుల్లో వారు కూడా సలహాలు, సూచనలు చేస్తూ ఆ యొక్క కార్యక్రమాలను విజయవంతం అయ్యే విధంగా మేము కృషి చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మనందరం కూడా దళిత బహుజనులను మరి మన కోసం మరి కులాలకు అతీతంగా SC, ST, BC మైనార్టీలు అందరూ కూడా మరి ఈ యొక్క సంఘంలో పనిచేస్తున్నందుకు మనమంతా గర్వించాలి. మరి ఈ రోజు వారు నిరంతరం మన కోసం పనిచేస్తా ఉన్నారు కాబట్టి మనం పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా మరి ఎలాంటి ప్రలోభాలకు వెళ్ళకుండా, ఎవరి దగ్గర మనం బానిసత్వం చేయకుండా, మన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టకుండా ప్రతి ఒక్కరం కూడా చివరి శ్వాస వరకు, ఊపిరి ఉన్నంత వరకు మనం పోరాడాలి. హక్కుల కోసమే పోరాడాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కుల కోసమే మనం నిరంతరం పోరాడి సాధించుకోవాల్సిన అవసరం మనకు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి అన్నతో పాటుగా మరి ఒక మిత్రుడు అసైన్ ల్యాండ్స్ కమిటీ చైర్మన్ కూడా ఉండే మహేందర్ అన్న మరి అప్పుడు గత ప్రభుత్వంలో మరి వైకుంఠ ధామాలు మరి కబ్రస్థాన్ల పేరు మీద తీసుకున్నటువంటి దళితుల దగ్గర నుంచి గుంజుకున్నటువంటి ల్యాండ్ల పైన కూడా మరి అనేక సందర్భాలలో మరి DBF ముందుండి పోరాటం చేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా సిల్వర్ బిషపతి గారు చెప్పినట్టు ఆ గ్రామం మా పక్కనే ఉంటుంది. మాది బొడిచింతలపల్లి గ్రామం, మా పక్కనే ఉసారపల్లి ఉంటుంది. వారు చెప్పినటువంటి ఆ సమస్య మీద కూడా మేము చాలా సందర్భాలలో మాట్లాడినాం. అదేవిధంగా ఇంకొక అసలు విషయం ఏంటంటే, ఈ మధ్యనే రాజేంద్ర అన్న అప్పుడు మీరైతే ఎవరైతే ఆ వ్యక్తిని చెప్పిందో ఆ వ్యక్తి నన్ను సంప్రదించడం జరిగింది. ఇదే అర్థం వేదిక. నేనే బాధితుని, నన్నే వాళ్ళు మోసం చేసి నాకు సహాయం చేయాలని చెప్పేసి ఇదే హోటల్లో నన్ను సంప్రదించడం జరిగింది. నువ్వెట్లా బాధితులు అవుతావు, మా వాళ్ళ దగ్గర తీసుకున్న జాగాకు నువ్వెట్లా బాధితులు అవుతావు, అది కరెక్ట్ కాదని చెప్పిన ఆ వ్యక్తి కూడా ఇక్కడ ఆర్డబ్ల్యూఎస్ జైలుగా పనిచేస్తుండట. ఒక 10-15 రోజుల క్రితమే నన్ను కలవడం జరిగింది. నేను పూర్తి స్థాయిలో నువ్వు అలాంటి ఆశలు పెట్టుకోకు, నువ్వు దాని మీద ఆశలు వదిలేసుకోవాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి యొక్క మన దళిత బహుజనుల గురించి నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి అన్న శంకర్ అన్న కానీ, మరి రమేష్ అన్న కానీ, ఇక్కడ మన దగ్గర చూసుకుంటే రాజేందర్ అన్న, మరి సురేష్, వీళ్ళంతా కూడా నిరంతరం మన కోసమే పనిచేస్తున్నందుకు వారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క 11వ మహాసభకు నన్ను పిలిచి ఈ సభ ఉద్దేశించి మాట్లాడే అవకాశం కల్పించిన రాజేంద్ర అన్నకు మరొకసారి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్.